సత్కారం పాఠశాల తరఫున బొమ్మల రామారం జెడ్పీహెచ్ఎస్ బొమ్మల రామారం తరఫున చిరు సత్కారం ఎంపీడీఓ గారికి కూడా అటు విద్యాశాఖ అధికారి సత్యనారాయణ గారికి ఇక్కడ నాగరాజు అన్నకి ఇగో రాజేందర్ రెడ్డి పక్కి రాజేందర్ రెడ్డి చేస్తారట ఎక్స్ ఎంపీటీసీ టవల్ తీసుకొచ్చినట్టు ఉపయోగపడాలని అది వాడచ్చని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు రండమ్మా అసుకో షూస్ ఏవి రండి ఏ క్లాస్ వాళ్ళు సెలెక్టెడ్ ఉందా ఇక్కడ గర్ల్స్ వచ్చేసినాయి ఇంకా బాయ్స్ ఏవి ఇచ్చినా బాయ్స్ కాటన్ బాయ్స్ కూడా షూస్ తీసుకురండి ఇది గర్ల్స్ ఉన్నట్టు గర్ల్స్ ఇది గర్ల్స్ ఇది ఫస్ట్ గర్ల్స్ రండి అమ్మా గురువు గారు దాస్ సార్కి చిరు సత్కారం ఎమ్మెల్సీ తీర్మానం వల్ల చేస్తున్నారు చిన్న సైడ్ జరిగింది ఈ చిరు సత్కారం కంటే గురు సత్కారం ఇది ఐదుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు రండి అమ్మ సరిపోతుంది తర్వాత మళ్ళీ ఇచ్చేది ఎవరి కోర్స్ చేయండి సార్ తర్వాత చూసుకోవచ్చు తర్వాత చేంజ్ చేసుకోవచ్చు ఎవరి కోర్స్ ఇచ్చేసారు తర్వాత చేంజ్ చేసుకోవచ్చు ఎవరికి ఆపత వచ్చినా మనం ముందు ఉండాలా మనం పోయేటప్పుడు ఏం తీసుకపోం మళ్ళా జన్మ లేదు గుండె జబ్బులతోని బాధపడుతుంటే సాగు బతుకుల నడుమ అల్లాడుతుంటే ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా ఆపరేషన్లను చేయించినావు అప్పుడివైనావే అన్న మల్లన్న ఆయుష్ మోసిన ఆరోగ్య దాత ఆదుకుని బాధ తీర్చిన నేత
సంతోషం అన్న. నేను మరవలేని తిరుమల మల్లన్న లేకుండా కుటుంబం కూడా లేదన్న వాస్తవానికి. తిరుమల మల్లన్న దగ్గరకు వచ్చిన నా 2 కళ్ళకి ఆపరేషన్ చేయించిండు. చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటాను. బిడ్డ పెళ్లి కొరకు దాసిన భూమిలో దయ్యాలు కన్నేసి జెండా వాదితే రౌడీల గుండాలతోని బెదిరించి కబ్జా చేయడానికి దాడులు చేస్తే చట్టాలు ఉన్నోడి చుట్టమైతుంటే బాధ చెప్పి నీతో మొరపెట్టుకుంటే కలిగినంతలోన చేసావు సాయం అందించినావన్న సత్వర న్యాయం. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిమ్మారు మల్లన్న. కరెక్ట్ గా 1 గంటన్నర సేపట్లో మా టీం మేము మల్లన్న టీం తీన్మార్ మల్లన్న టీము 10 రోజులలో ఇల్లు కట్టిస్తాం. ఈయనకు 5 గంటలలో పెట్రోల్ బండి కొనిస్తాం. అడికి దూరమైన పిల్లలను సేతిలో పలకై చదివించినావు కష్టమంటూ నిన్ను చేరిన వాళ్ళ కనుపాపవయ్యి కాపాడినావు ప్రజా కోర్టులోన ప్రశ్నించినావు సమస్యలెన్నో తీర్చినవన్నా ప్రభుత్వము చేయలేనట్టి పనులు ప్రజల మనిషివై సాధించినావే. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిమ్మారు మల్లన్న. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిమ్మారు మల్లన్న. కన్నీళ్లు తుడిచిన కలంజోదుడా, వెన్నంటే నడిచిన యుద్ధ వీరుడా, సల్లంగా ఉండాలే జనబాంధవుడా. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిమ్మారు మల్లన్న. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిమ్మారు మల్లన్న. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు కన్నీళ్లు తుడిచిన కలంజోదుడా, వెన్నంటే నడిచిన యుద్ధ జబ్బులతోని బాధపడుతుంటే సాగు బతుకుల నడుమ అల్లాడుతుంటే ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా ఆపరేషన్లను చేయించినావు అప్పుడివైనావే అన్న మల్లన్న. సంతోషం అన్న. నేను మరవలేని తిరుమల మల్లన్న లేకుండా కుటుంబం కూడా లేదన్న వాస్తవానికి. తిరుమల మల్లన్న దగ్గరకు వచ్చిన నా 2 కళ్ళకి ఆపరేషన్ చేయించిండు. చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటాను. బిడ్డ పెళ్లి కొరకు దాసిన భూమిలో దయ్యాలు కన్నేసి జెండా వాదితే రౌడీల గుండాలతోని బెదిరించి కబ్జా చేయడానికి దాడులు చేస్తే చట్టాలు ఉన్నోడి చుట్టమైతుంటే బాధ చెప్పి నీతో మొరపెట్టుకుంటే కలిగినంతలోన చేసావు సాయం అందించినావన్న సత్వర న్యాయం. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిమ్మారు మల్లన్న. కరెక్ట్ గా 1 గంటన్నర సేపట్లో మా టీం మేము మల్లన్న టీం తీన్మార్ మల్లన్న టీము 10 రోజులలో ఇల్లు కట్టిస్తాం. ఈయనకు 5 గంటలలో పెట్రోల్ బండి కొనిస్తాం. అడికి దూరమైన పిల్లలను సేతిలో పలకై చదివించినావు కష్టమంటూ నిన్ను చేరిన వాళ్ళ కనుపాపవయ్యి కాపాడినావు ప్రజా కోర్టులోన ప్రశ్నించినావు సమస్యలెన్నో తీర్చినవన్నా ప్రభుత్వము చేయలేనట్టి పనులు ప్రజల మనిషివై సాధించినావే. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి
మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్న ఎవరికి ఆపత వచ్చినా మనం ముందు ఉండాలా. మనం పోయేటప్పుడు ఏం తీసుకపోం, మళ్ళా జన్మ లేదు. గుండె జబ్బులతోని బాధపడుతుంటే, సాగు బతుకుల నడుమ అల్లాడుతుంటే ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా ఆపరేషన్లను చేయించినావు, అప్పుడివైనావే అన్న మల్లన్న. ఆయుష్ మోసిన ఆరోగ్య దాత, ఆదుకుని బాధ తీర్చిన నేత. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్న. సంతోషం అన్న, నేను మరవలేని తిన్మారు మల్లన్న లేకున్నా కుటుంబం కూడా లేదన్న వాస్తవానికి. తిరుమల మల్లన్న దగ్గరికి వచ్చినాం, నా 2 కళ్ళకి ఆపరేషన్ చేయించండు. చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటాం. బిడ్డ పెళ్లి కొరకు దాసిన భూమిలో దయ్యాలు కన్నేసి జెండా వాతితే, రౌడీల గుండాలతోని బెదిరించి కబ్జ చేయడానికి దాడులు చేస్తే, చట్టాలు ఉన్నోడి చుట్టమైతుంటే బాధ చెప్పి నీతో మొరపెట్టుకుంటే కలిగినంతలోన చేసావు సాయం, అందించినావన్న సత్వర న్యాయం. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్న. కరెక్ట్ గా 1 గంటన్నర సేపట్లో మా టీం మేము మల్లన్న టీం తీన్మార్ మల్లన్న టీము 10 రోజులలో ఇల్లు కట్టిస్తాం. ఈయనకు 5 గంటలలో పెట్రోల్ బండి కొనిస్తాం. బడికి దూరమైన పిల్లల నువ్వు చేతిలో పలకై చదివించినావు, కష్టమంటూ నిన్ను చేరిన వాళ్ళ కనుపాపవయ్యి కాపాడినావు. ప్రజా కోర్టులోన ప్రశ్నించినావు, సమస్యలెన్నో తీర్చినవన్నా. ప్రభుత్వము చేయలేనట్టి పనులు ప్రజల మనిషివై సాధించినావే. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్న. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్న. కన్నీళ్లు తుడిచిన కలం యోధుడా, వెన్నంటి నడిచిన యుద్ధ వీరుడా,
ఎవరికి ఆపత వచ్చినా మనం ముందు ఉండాలా. మనం పోయేటప్పుడు ఏం తీసుకపోం, మళ్ళా జన్మ లేదు. చాలా అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనలు మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేస్తూ ఉంటే చాలా ఆనందంగా మనసంతా పులకరించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను వెలికి తీస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ సభాధ్యక్షులైనటువంటి బొమ్మల రామారం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం గారికి, అలాగే ఎంఈఓ గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా అభివృద్ధికారి సత్యనారాయణ గారికి, బొమ్మల రామారం మండలం ఉన్నతాధికారులకు, ఎంపీడీఓ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, అలాగే హెచ్ఎంలకు, తెలంగాణ బీసీజేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గారికి, నా మిత్రులు నాగరాజ్ గౌడ్ గారికి, మనోజ్ గారికి, బాలకృష్ణ గారికి, మా రాజేంద్ర అన్న గారికి, అలాగే మా ఎక్స్ఎంపీ గారికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు, టీచర్లకు కూడా అందరికీ, మా దాసార్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. వర్షం పడ్డది, కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఇదొకటి పెట్టిదా మళ్ళా ఇలాంటి పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమాలు జరిగినప్పుడు, ఒకవేళ ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాలు కనుక మనం ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను కూడా పిలిచేది ఉంది. వాళ్ళకి ఇవి చూపిస్తాడు ఓకపోదురుగా, వాళ్ళకి ఇవన్నీ చూపిస్తాడు సార్ ఓకపోదురుగా, అందరికీ ఉంటున్నారు. అంత అద్భుతంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ కలిగింది. అమ్మయ్య బతుకుతే ప్రభుత్వ పాఠశాల అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ వీటిని ఎట్టి పరిస్థితిలో బ్రతికించాలి. ఎందుకంటే మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళకి, దాదాపుగా నాకు చదువు చెప్పిన సార్లు అందరు రిటైర్ అయ్యారు. ఒక దాసార్ ఒక్కడు ఉన్నట్టున్నాడు, ఉన్నాడు మా సార్. అందరు రిటైర్ అయిపోయినారు, ఒక్కసారే ఉన్నాడు. ఇక ఆయన రిటైర్మెంట్ కూడా దగ్గరకు వచ్చింది, అది కూడా ఘనంగా చేయాలనుకుంటున్నాం మేమందరం కూడా. మీరు ఇక్కడ రావచ్చుగా సార్ ఒకసారి. బాలు ఒక కూర్చారండి. యాక్చువల్గా మేము ముందుగా మాదాపురం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలకి షూస్ పంపిణీ కార్యక్రమం అని మొదలు పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం ఎందుకంటే నేను పుట్టిన ఊరు కాబట్టి స్కూల్ హాలత్ కంప్లీట్ గా మార్చేయాలి, అదొక కార్పొరేట్ లెవెల్లో ఉండాలి నా స్కూల్ అని ప్రారంభం చేసి, వాస్తవానికి ఈ బొమ్మల రామారం మొదటి ఫేజ్ లో లేకుండే, ఈ బొమ్మల రామారాన్ని మొదటి ఫేజ్ కు తీసుకొచ్చి మీ అందరి కాళ్ళకి షూస్ వేయిస్తుంది దాస్తారే. ఆయన మా నాగరాజు అన్నకు చెప్పి లేదు ఇది జరగాల్సిందే బొమ్మల రామారంలో అంటే, మాదాపూర్ పోయి తుర్కపల్లి మండలం పోయి బొమ్మల రామారం రాజపేట పోయి మూటకొండూరు, ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం అంతా అంటుకుంది. సంతోషం. మా డిఓ గారు జిల్లా అంటున్నారు. నిజంగా నాకు ఆ పవర్ ఉంటే జిల్లా ఏం సార్ రాష్ట్రంకే మార్చి పారేస్తా. కానీ నేను రెండే బలంగా నమ్ముతా, ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, ఈ రెండు బలోపేతం కావాలి. ఈ రెండింటిని సరైన మార్గంలోకి కార్పొరేట్ లెవెల్లోకి తీసుకురావాలనేది నా బలమైన ఆకాంక్ష. మా సార్లకు కూడా అదే చెప్తా, వాళ్ళు వచ్చినప్పుడు కూడా అదే చెప్తా. ఈ రెండే సార్ నాకు ఇంపార్టెంట్ సార్. వాస్తవానికి నేను ఎప్పుడు కూడా ఓట్ల రాజకీయాన్ని ఇట్లా చేయను, ఎందుకంటే పిల్లల దగ్గర ఓట్లు ఉండేవి కూడా
రెండోది ఏంటంటే రాజకీయ నాయకులకు పిల్లలతో పెద్ద పట్టింపు ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓట్లు లేవు కాబట్టి. ఈ పిల్లల జీవితాలు మార్చాలనేటువంటి దృఢమైన సంకల్పమే తప్ప ఇంకొకటి లేదు. ఇక నా కూతురు బర్త్డే రేపు 25 జూలై రోజు నా కూతురు బర్త్డే. ఆమె బర్త్డే రోజు ఆలేరు నియోజకవర్గంలో పిల్లలు ఆ షూస్ వేసుకొని స్కూల్కి వస్తే చూడాలనేది నాకు ఒక ఆకాంక్ష ఉండే. కానీ దురదృష్టవశాత్తు నా బిడ్డ షూస్ వేసుకోలేదు, ఎందుకంటే వికలాంగురాలు కాబట్టి. అయినా కూడా మీ అందరిలో నా బిడ్డను చూసుకుంటాం. మీ అందరు కూడా సంతోషంగా ఉంటే నా కూతురు సంతోషంగా ఉంటది అనుకుంటా. ఈ షూస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏదైతే ఉందో అల్లాటప్ప కాదు. నాకు 2 కూతుర్లు. నా చిన్న కూతురు యాక్టివ్గా ఉంటుంది. నా చిన్న కూతురు ఏ షూస్ వేసుకుంటుందో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లగానికి కూడా అదే క్వాలిటీ షూ ఇవ్వాలన్న ఉద్దేశంతో బాటా కంపెనీతో మాట్లాడి ఒక 4 ట్రక్కుల నిండా ఈ షూస్ తెప్పించడం జరిగింది. ఇంకొక 4 ట్రక్కులు వచ్చేది ఉంది. ఆడ స్టాక్ లేక ఫస్ట్ ఫేజ్ లో 4 మండలాలు పెట్టుకున్నాం, ఇంకొక 4 మండలాలు పెట్టుకునేది ఉంది. వీటితో పాటు సాక్స్లు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలనుకున్నామంటే పిల్లల్లో ఆత్మన్యూన్యతా భావం ఏదైతే అయ్యో మేము తక్కువ, ప్రైవేట్ వాళ్ళు చాలా ఎక్కువ అనేటువంటి ఒక భావం ఉంటుందో అది నిజంగా దుర్మార్గమైనటువంటి ఒక వాతావరణాన్ని ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ కల్పించింది. అక్కడ ఎడ్యుకేషన్ ఏముంటుంది అనేది అది మన అందరికి తెలిసిందే. మీ అంత క్వాలిఫైడ్ టీచర్స్, మీ అంత ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నటువంటి టీచర్స్ ఎక్కడ దొరకరు, ఇక్కడ దొరుకుతారు. కానీ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను విశ్వసించకుండా పోయారు. దానికి కారణాలు అనేకం. మాలాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకుల వల్ల కూడా ఇది అన్యాయం జరిగింది. కాబట్టి ఇది సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆత్మగౌరవంతో స్కూల్కు వెళ్లే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తినడానికి తిండి లేకపోయినా సూటు బూటు మాత్రం వదలలే. అది ఆయనలో కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచింది. అలాగే ఈ పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలనేటువంటి ఉద్దేశంతో ఈసారి షూస్ ఇస్తా ఉన్నాం. ఇవాళ నేను ఇప్పుడు ఈ కల్చరల్ యాక్టివిటీస్ చూసిన తర్వాత ఆలేరు నియోజకవర్గం యూనిట్ గా ఒక భారీ ఈవెంట్ ను ప్లాన్ చేయాలనేది, నెక్స్ట్ సారి ప్లాన్ చేయాలనేది మాకున్నటువంటి ఆలోచన నాకు కలిగింది. అది ఎంతవరకు ముందు పోతో చూద్దాం. కానీ మొన్నటికి మొన్న జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్ లో ప్రో కబడ్డీని తలదన్నేటువంటి గేమ్స్ నిర్వహించిన. మనము టీవీలోనే చూస్తాం కబడ్డీ గేమ్స్, ప్రో కబడ్డీ వస్తా ఉంటది. వాటిని తలదన్నే రేంజ్ లో డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్ల మధ్య స్కూల్ గేమ్స్ కదా సార్, ఎస్జిఎఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తే సార్లందరూ ఆశ్చర్యపోయారు, ఇట్లా ఉంటుందా అని. ప్రైవేట్ స్కూల్ పిల్లలు అది చూసి మా ఊర్లో స్ట్రెంత్ పెరిగింది. ఇప్పుడు అంటే ఆ రకంగా క్రీడా రంగంలో కానీ ఇటు పిల్లల చదువు విషయంలో కానీ ఎక్కడ పిల్లలు వెనకబడకూడదు. ప్రభుత్వం చేతనైన ప్రయత్నం చేస్తా ఉంది. మాలాంటి వాళ్ళు కూడా చేతనైన సహాయం చేసినప్పుడే ఈ పాఠశాలలు మరికొంత కాలం పాటు మనుగడ సాధించగలుగుతాయనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక చిన్న రుణం తీర్చుకునేటువంటి కార్యక్రమం. ఈ ప్రభుత్వ పాఠశాల మా బతుకును మార్చింది. మేము ఈ ప్రభుత్వ పాఠశాల బతుకును కూడా మార్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి వాళ్ళం. సో మీ అందరు కూడా రేపు, ఇక రేపటి నుంచి కాదు, మీ అందరు కూడా పిల్లలందరూ ఒకసారి వినండి. నా పేరేముందో తెలుసా మీకు? ఏం పేరు చెప్పండి? రైట్, ఓకే. అయితే మీ అందరికీ షూజ్ ఇచ్చి మీ అందరినీ వచ్చేసారి నాకు చాలా డ్రీమ్ ఉంది. ఆలేరు నియోజకవర్గంలో ఈ యూనిఫామ్ కాదు, కార్పొరేట్ లెవెల్ యూనిఫామ్ వేయాలని ఉంది. భగవంతుడు సహకరిస్తే, అన్ని విధాలుగా సహకారం దొరికితే ఈ ఆలేరు నియోజకవర్గంలో పిల్లల్ని చూస్తే ఏ గ్రామంలో కూడా ప్రైవేట్ బస్ రాకూడదుగా. ప్రైవేట్ బస్ అనేది ఏ గ్రామంలోకి రాకుండా గవర్నమెంట్ స్కూల్ అంటే
ఏం తక్కువ ఉంది గవర్నమెంట్ స్కూల్లో? ఎంత అద్భుతమైన టీచర్లు, ఎంత నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ మన దగ్గర ఉంది. మళ్ళా అధికారులు ఎంత అద్భుతమైన అధికారులు. నేను నాగినేనిపల్లి స్కూల్కి పోయినా. ఒక సహజంగా నేను అనుకుంటే ఎంఈఓ గారిని ఒకసారి మా ఆఫీస్కి రమ్మని పిలవచ్చు. కానీ ఆమె ఎక్కడుందో నేను వెతుక్కుంటూ పోయినా. ఆమెకు చెప్పలే నేను పోయే విషయం. ఆమె ఎక్కడుందో వెతుక్కుంటూ పోయి ఆమెతో కూర్చొని, మేడం నేను ఇట్లా అనుకుంటున్నా, మీ అభిప్రాయం చెప్పండి అని అడిగిన. ఇట్లా పిల్లలకి షూస్ ఇస్తాం అనుకుంటున్నా, మీరు ఏమంటారు అని అంటే, చాలా బాగుంటుంది సార్ అని చెప్పింది. సరే వాళ్ళ సమస్యలు ఏమున్నాయో కూడా తెలుసుకొని నేను అతి త్వరలో మళ్ళీ మీకు కబురు చేస్తాను మేడం అని చెప్పడం జరిగింది. డిఓ గారు సత్యనారాయణ గారు అహర్నిశలు మాకు వెన్నంటి నిలబడి, మా టీంకి వెన్నంటి నిలబడి షూజు డిస్ట్రిబ్యూషన్, లెక్కలు, కొలతలు అన్ని సేకరించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసినటువంటి డిఓ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఆయనకు, అలాగే ఎంఈఓ గారు అడిగిన వెంటనే స్కూళ్ళ డాటా అంతా గ్యాదరింగ్ చేసి ఎప్పటికప్పుడు మాకు పంపించి మా టీంతో టచ్ లో ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా గట్టిగా చప్పట్లతోటి, మరీ ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి దాస్ సార్ గారి వల్ల ఇది మొదటి ఫేజ్ లోకి వచ్చింది. ఆయనకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇక నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే మధ్యాహ్నం 1 అవుతా ఉంది కాబట్టి నేను చెప్పడానికి ఏమీ లేదు. నా పేరు చెప్పిరంటేనే నేను ఏందో తెలుసు మీకు, కాబట్టి ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. కొంతమంది పిల్లలకి షూస్ వేస్తే తొడగాలనుకుంటున్నాం మేమందరం, ఆ షూస్ చూసి మురవాలనుకుంటున్నాం మేమందరం. ఆ పిల్లల షూస్ ఏర్పాటు చేసేయాల్సిందిగా నా సోదరుడు, తెలుసు కదా సుదర్శన్ గౌడ్, తెలుసు కదా, ఈయనే మలయాళ, ఆయన నేను ఇద్దరమే కలిసి రోజు వార్తలు చదువుతుండే వాళ్ళం. చాలా మంచి వ్యక్తి, నాతో పాటు సుదీర్ఘ ప్రయాణం, చాలా గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి సుదర్శన్ గౌడ్. నిజంగా ఆయన క్యూనిస్ లో మాతో పాటు వర్క్ చేయడం ఆనందదాయకం. నిజంగా ఈ బొమ్మల రామారం మండలానికి నాకు కూడా అనుబంధం ఉంది. ఎస్, ఈ బొమ్మల రామారం మండలంలో నేను 2000 సంవత్సరం ఆ కాలంలో పనిచేసిన, ఆంధ్రభూమి రిపోర్టర్ గా పనిచేసిన ఇక్కడ ఆ సమయంలో. ఆ తర్వాత తుర్కపల్లి మండలంలో చదువుకున్నా, ఇక్కడ పనిచేసిన ఈ నియోజకవర్గ బిడ్డను. మేమందరం కూడా తుర్కపల్లి మండలానికి తీన్మార్ మల్లన్న ద్వారా ఎన్ని సౌకర్యాలు వస్తాయో బొమ్మల రామారావు కూడా అన్ని సౌకర్యాలు వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మిత్రుడు సుదర్శన్ కోరుతున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.